హాయ్ హలో ఇది ఎస్డబ్ల్యూఎం అని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది అందులో ఫస్ట్ యూనిట్ అనమాట. సాలిడ్ వేస్ట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ అన్వాంటెడ్ అండ్ డిస్కార్డెడ్. ఇది ఒక అన్వాంటెడ్ అండ్ డిస్కార్డెడ్ సాలిడ్ అనమాట. జనరేటెడ్ బై ది హ్యూమన్ యాక్టివిటీస్, మనుషులు చేసే పనిలో జనరేట్ అయింది అనమాట. ఇందులో ఏమంటే రెసిడెన్సీస్ అంటే అపార్ట్మెంట్స్ అనమాట. కమర్షియల్ అంటే షాప్స్ ఇలాంటి వాటికి బాగా అయితే ఉంటాయి కదా అనమాట. ఇండస్ట్రియల్స్ అంటే మనకి తెలిసింది. పొల్యూషన్, అగ్రికల్చర్ అంటే సాయిల్ పొల్యూషన్, ఇన్స్టిట్యూట్స్ అంటే ఇది స్కూల్స్ ఇలాంటివి అనమాట. ఓకే, ఇదేం లేదు, మామూలుగా డబ్బా వేసాను అనమాట. చెత్త డబ్బా, పేపరు, గ్లాసెస్, ఇది ప్లాస్టిక్, మెటల్స్ కోసం అయితే సంథింగ్ అట్లా డ్యాగింగ్ వేసి పడేయడం. టైప్స్ అగ్రికల్చర్, హాస్పిటల్ వేస్ట్. అగ్రికల్చర్లో సాయిల్ వేస్ట్, హాస్పిటల్లో సిరంజీస్ అవి ఉంటాయి కదా, గ్లూకోజ్ డబ్బాలు ఏంటంటే. ఇండస్ట్రియల్ తెలిసిందే, పొల్యూషన్ చేస్తాయి అన్నమాట. పొల్యూషన్కి హౌస్ హోల్డ్ వేస్టెస్ అంటే ఇంట్లో ఎంత చెత్త అవుతుంది ఎలాంటి అనమాట. హజార్డ్ వేస్టెస్ అంటే టాక్సిక్స్ అంటే విషపూరితమైనవి అనమాట, పూరితమైన వేస్టెస్ అనమాట. ఇందులో సోర్స్ ఆఫ్ సాలిడ్ వేస్టెస్ అంటే ఆ సోర్స్ దేని ద్వారా ఇవన్నీ జనరేట్ అవుతున్నాయి అంటే ఇది మరింత మనం చదువుకున్నాం కదా, ఈ రెసిస్టెన్సెస్ వీటి వల్ల జనరేట్ అవుతుంది అనమాట. ఇది రాసేది ఇందులోనే ఇది క్యారెక్టరిస్టిక్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్. క్యారెక్టరిస్టిక్స్ హెల్ప్స్ ఇన్ సెలెక్టింగ్ సూటబుల్ ట్రీట్మెంట్స్. అంటే ఎట్లా అంటే దానికి తగ్గ ఆన్సర్ అనమాట. అంటే ఎలాంటిది ఏంటనేది అనమాట. ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, డెన్సిటీ అంటే వెయిట్ ఆఫ్ వేస్ట్, స్టోరేజ్ అంటే డబ్బాల యొక్క స్టోరేజ్ కానీ వాటి ఒక వెయిట్, మోస్ట్ అంటే తడి చెత్త, పొడి చెత్త అంటారు కదా, అందులో ఇది ఒకటి అనమాట. ఇది జస్ట్ ఏదో శాంపుల్ కోసం రాసాను, ఇవన్నీ పెట్టేసిందని. కెమికల్, ఇందులో మళ్ళీ ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్, కెమికల్, బయాలజికల్ 3 ఉంటాయి అనమాట. ప్రాక్సిమేట్ అనాలిసిస్, అన్లిమిటెడ్ అనాలిసిస్ అన్నీ జస్ట్ మన సైడ్ చూసుకుని పోతే సరిపోద్ది అనమాట. ఆ తర్వాత ఇందులోనే క్యారెక్టరిస్టిక్స్లలోనే పర్స్పెక్టివ్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనమాట. ఫిజికల్ హెల్త్, పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్మెంట్, ఎకానమీ, సోషల్ అంటే ఎలా ప్రివెంట్ చేయాలన్నమాట. పబ్లిక్ హెల్త్ ఎలా, డిసీజ్ ప్రివెన్స్, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ కంట్రోల్, కాస్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ మేనేజ్మెంట్. అంటే తక్కువ కాస్ట్లో ఉన్నాయి, తక్కువ కాస్ట్లో తీసుకోవాలన్నమాట. బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనమాట ఇది. అంతే, ఇంకుంది నెక్స్ట్ వాటిలో చూద్దాం.